హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాల్టి కలెక్షన్ వచ్చేసరికి కుర్తీ సెట్స్ ఉండబోతున్నాయి. సో, ఇదొచ్చేసరికి చూసారు కదా! ప్రెజెంట్ ఈ నెక్ స్టైల్ మార్కెట్‌లో బాగా ట్రెండ్ అయిపోయిందండి. సో, మనకి మీషోలో ఇలాంటివి చాలా దొరికేస్తున్నాయి. సో, ఇది చూసుకుంటే అంబ్రెల్లా కట్‌లో వచ్చేసిన కుర్తీ. మనకి కుర్తీ ఓవరాల్ కూడా వైట్ అండ్ రెడ్ బుటీస్ వచ్చేసాయండి థ్రెడ్ వర్క్‌తో. హ్యాండ్స్‌కి కూడా మనకి మంచిగా బార్డర్ అనేది ఇచ్చేసారు. ఇక మన ప్రింట్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇదే థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ అయిపోయిందండి. కాలర్ నెక్ స్టైల్‌లో మనకి హై నెక్‌లో వచ్చేసింది. సో, కొంచెం క్యూట్‌గా ఉంది. మీరు దీని కింద వైట్ లెగిన్ ఎయొచ్చు, రెడ్ లెగిన్ ఎయొచ్చు, బ్లాక్ లెగిన్ కూడా వేయొచ్చు. లేదు అనుకుంటే దీనికొచ్చిన బాటమ్‌తో పేరప్ చేసుకొని నీట్‌గా స్టైల్ చేసేయొచ్చనమాట. సో, చూసారా గ్రిప్పింగ్ పర్పస్ కోసం మనకి ఎలాస్టిక్ అనేది ఇచ్చేసారు. ఇదొచ్చేసరికి స్ట్రెయిట్ కట్ బాటమ్ అండి. సో, దీని మీద కూడా మంచి ప్రింట్ అనేది ఇచ్చేసారు. ఓవరాల్‌గా ఇది 2 పీస్ కుర్తీ సెట్ అండి. కాలేజ్ వేర్‌కి, అఫీషియల్ వేర్‌కి అండ్ ఇంకా క్యాజువల్ వేర్‌కి కూడా బాగా పనికొస్తదండి. సో, ఇదొచ్చేసరికి మరొక కుర్తీ అండి. కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్‌తో వచ్చేసింది. మనకి యోక్ పార్ట్ దగ్గర చూసుకుంటే వేరే డిజైన్ వచ్చేసిందండి. చిన్న ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ వచ్చేసి దానికి చిన్న వైట్ బార్డర్ ఇచ్చేసారు. స్లీవ్స్ దగ్గర కూడా సేమ్ అదే బార్డర్ అండ్ వైట్ కలర్ లేస్ అనేది ఇచ్చేసారండి. సో, కంప్లీట్‌గా ఫ్లోరల్ ప్రింట్ అని వచ్చేసింది. వైట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది ఈ కుర్తీకి మనం చూసుకుంటే గనక. బేస్ కలర్ వచ్చేసరికి మరూన్ అండ్ రెడ్ కాంబినేషన్ షేడ్‌లో వచ్చింది. దీనికి మ్యాచ్ అయ్యే ఏదైనా లెగ్గిన్ వేయొచ్చు. లేదు అనుకున్న దీనికొచ్చిన బాటమే మీరు యూజ్ చేయొచ్చండి. దీనికొచ్చిన బాటమ్ వచ్చేసరికి మనకి యోక్ పార్ట్‌లో ఏదైతే వచ్చిందో అదే ప్రింట్ మనకి బాటమ్‌కి వచ్చేసింది. స్ట్రెయిట్ కట్ ప్యాంట్ వచ్చేసిందండి దీనికైతే గనక. సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చెక్‌ఔట్ చేసేయండి. వావ్! ఇది చూసారా ఎంత బాగుందో. మంచి పేస్టల్ షేడ్స్‌లో జార్జెట్ మెటీరియల్ వచ్చేసిన అనార్కలి సెట్ అండి. మనకి వీ నెక్ స్టైల్‌లో కింద మనకి మంచిగా గవ్వలు వచ్చేసాయండి హ్యాంగింగ్స్ లాగా దానికి. అండ్ ప్రింట్ చూసుకుంటే మొత్తం డైమండ్ షేప్‌లో ప్రింట్ వచ్చేసింది. వైట్, గ్రీన్, రెడ్, యెల్లో ఇలా అన్ని కలర్ కాంబినేషన్స్‌లో వచ్చేసింది కొంచెం అలాగా. సో, ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా నప్పే కలర్స్ అండి ఇవన్నీ కూడా లైట్ కలర్స్ కాబట్టి. లోపల లైనింగ్ అవైలబుల్‌గా ఉంది. సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌తోనే లైనింగ్ అనేది ఇచ్చేసారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలానే సేమ్ ప్రింట్ కంటిన్యూ అయిపోయింది. అనార్కలి ప్యాటర్న్ కాబట్టి చిన్న చిన్న ఈవెంట్స్‌కి లేదా ఔటింగ్స్‌కి వెళ్తున్న టెంపుల్స్‌కి కూడా చాలా బాగుంటుంది. మంచి ట్రెడిషనల్ లుక్ అండ్ అలాగే మోడర్న్ లుక్ కూడా క్రియేట్ చేస్తుందండి. దీనికి దుపట్టా చూసుకున్నారా ఎంత బాగా వచ్చేసిందో. సేమ్ ప్రింట్‌తో సేమ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది. ఈ కుర్తీ అండ్ దుపట్టా చాలా బాగున్నాయండి. అండ్ ఆ దుపట్టాకి కూడా మనకి సన్నటి లేస్ అనేది ఇచ్చేసారు. సో, మంచి ఎలిగెంట్ లుక్ అనేది క్రియేట్ చేస్తుంది. దీంట్లో కూడా మీకు సైజెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. జార్జెట్ కాబట్టి జీరో మెయింటెనెన్స్. ఇదొచ్చేసరికి మరొక కుర్తీ సెట్ అండి. మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్‌లో పైన చూసుకున్నారా ఫ్లోరల్ ప్రింట్ అండ్ లీవ్స్‌ది ఎంత బాగా వచ్చేసిందో. హైబిస్కస్ ఫ్లోరల్ డిజైన్‌లో వచ్చేసింది. వీ నెక్ స్టైల్‌లో వచ్చిందండి. చాలా ట్రెండింగ్ నెక్ స్టైల్ కదా ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్‌లో. సో, ఇది కుర్తీ ఓవరాల్ లుక్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్రింట్ అనేది కంటిన్యూ అయిపోతుంది. చాలా బాగుంది. మీరు పింక్ లెగ్గిన్ వేయొచ్చు, ఆరెంజ్ లెగ్గిన్ ఎయొచ్చు, వైట్ లెగ్గిన్ ఎయొచ్చు, లేదనుకుంటే డార్క్ గ్రీన్ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు. స్లీవ్స్ వచ్చేసరికి 3/4 స్లీవ్స్ వచ్చేసాయి. దానిపైన కూడా సేమ్ ప్రింట్ అనేది అవైలబుల్‌గా ఉంది. అండ్ బాటమ్ కూడా సేమ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది బాగుంది. సో, సెల్ఫ్ కలర్‌లో వచ్చేసింది. మీకు నచ్చింది అనుకుంటే ఇలా 2 పీస్ సెట్‌లా కూడా వాడుకోవచ్చు. లేదు అనుకుంటే దుపట్టాని కూడా పేర్ చేసేయొచ్చు. దీంట్లో కూడా మనకి సైజెస్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. పీకాక్ స్టైల్‌లో జుమ్కాస్ అండి. దీనికి మధ్యలో పర్పుల్ కలర్ స్టోన్ వచ్చేసింది. కింద కూడా వైట్ బీడ్స్ వచ్చేసాయి. క్యూట్‌గా ఉంది ఇదొకటి. ఇదొచ్చేసరికి స్టడ్ టైప్ అండి. మంచిగా స్టోన్స్ వచ్చేసి మధ్యలో ఒక పర్ల్ అనేది ఇచ్చేసారు. మనకి బ్యాక్ సైడ్ హుక్స్ అనేది ఇచ్చేసారు. ఆఫీస్ వేర్, అకేషనల్ వేర్ ఎలాంటి వాటికైనా బాగా సెట్ అయిపోతాయండి. వీటి లింక్స్ అని నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. కావాలనుకునే వాళ్ళు చెక్‌ఔట్ చేయండి. సో, దీనిపైన చూసారా ప్యారెట్ వచ్చింది. మంచి స్టోన్ వచ్చింది స్క్వేర్ కలర్‌లో. కింద ఏమో డబల్ జుమ్కా అండి. ఈ పర్టిక్యులర్ జుమ్కాలో మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, మీ చాయిస్‌ని బట్టి వెళ్ళొచ్చు. వావ్! ఇది చూసారా ఎంత బాగుందో. పైన వచ్చేసరికి రౌండ్ కలర్‌లో వచ్చేసి కింద గోపురంలా ఇచ్చి కింద గుట్ట పూసల్లా ఇచ్చేసారు. ఆక్సిడైజ్ జ్యువెలరీ ప్రెజెంట్ మార్కెట్‌లో బాగా ట్రెండ్ ఉంది కాబట్టి ఇలాంటివి చాలా క్యూట్‌గా ఉంటాయండి. బ్లాక్ మెటల్‌లోనే ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటాం కదా! సో, దాంట్లో మనకి ఇది వచ్చేసరికి హ్యాంగింగ్స్‌లా వచ్చిందండి. సో, చూసారా గ్రీన్ కలర్ స్టోన్స్ మధ్యలో వచ్చేసి ఫ్లోరల్‌లో వచ్చేసింది డిజైన్ అంతా కూడా. ఇవాల్టి కలెక్షన్ అన్నీ కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి. సో, ఇవి చూడండి చాందబాలి ఇయర్ రింగ్స్ మంచిగా ఉన్నాయి చూడండి. మనకి నార్మల్‌గా చాందబాలి ఇయర్ రింగ్స్ అంటేనే క్యూట్‌గా ఉంటాయి. అండ్ కింద దీనికి చూడండి ఎన్ని బుట్టలు వచ్చాయో. హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్‌లోనే పర్ల్ డిజైన్‌తో వచ్చేసిందండి. మీషోలో బాగా హల్చల్ చేసిన ప్రోడక్ట్ చాలా క్యూట్‌గా ఉంది. ఎవరికైనా బాగా సెట్ అవుతాయి. ఆక్సిడైజ్ జ్యువెలరీలోనే మరొక హ్యాంగింగ్ అండి. చూసారా ఇది మంచి స్టైల్‌లో వచ్చేసింది. ఇలా మొత్తం ఇట్లా ఒక తీగలాగా ఇచ్చేసి పైన డిజైన్ వచ్చేసరికి కాఫీ కెటిల్ ఉంటది కదా! సో, అలా మోడల్‌లో ఇచ్చేసారు. చాలా క్యూట్‌గా ఉంది. ఇలాంటివి ఏంటి అంటే సింపుల్‌గా అండ్ ఎలిగెంట్ లుక్ అనేది క్రియేట్ చేస్తాయి. ఇలా చూసుకుంటే మనకి ఇన్వర్టెడ్ కప్‌లా వచ్చేసింది. వావ్! ఇయర్ రింగ్స్ చూసారా 2 ప్యారెట్స్ వచ్చి కింద మనకి మంచిగా పర్ల్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ స్టోన్ వర్క్‌తో చాలా బాగుంది. గ్రీన్ సారీస్ ఏదంటే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. అన్నీ కూడా ట్రెండింగ్ కలెక్షన్ అండి. సో, ఇవి చూసారా కొంచెం డిఫరెంట్ మోడల్‌లో వచ్చేసింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.